ఈ గవర్నమెంట్ స్పందించి ఆటో డ్రైవర్లకు ఏదన్నా ఒకటి చేయాలి. 12,000తో మాకు వచ్చేది ఏం లేదు, అసలు 12,000 కూడా అవసరం లేదు. కానీ ఈ యాప్లు లేకుండా డైరెక్ట్ గవర్నమెంట్ ఏదైనా యాప్ చేసి మాకు కిలోమీటర్ రూపాయలు 2013లో కిలోమీటర్ 12 రూపాయల మీటర్ ఉన్నది. అదే 12 రూపాయలు ఇస్తున్నాయి ఇప్పుడు ఈయన కిలోమీటర్ కి. 3 కిలోమీటర్ నుంచి పైకి ఎంత పోయినా. అసలు ఇప్పుడు రోజుకి ఎంత 12 ఏళ్ల కింద ఏం రేట్లు ఉన్నాయి, ఇప్పుడు ఏం రేట్లు ఉన్నాయి, ఎట్లా గిట్టుబడుతుంది? రోజుకి ఎంత మిగులుతుంది? అసలు ఏమైనా ప్రాఫిట్ లాస్ ఉందా, లేకపోతే కరెక్ట్ వచ్చిందా చేసుకుందానికి అయిపోతుంది? ఇప్పుడు 200 అయిందంటే ఇంకెంత అయితే, ఇంకో 400 చేస్తే 300 400 అవుతాయి. ఇంకే ప్రాఫిట్ ఏముంది ఇక్కడ? ఈ బండికి ఆయిల్ మార్చాలి, అది బండి టైర్లు రిపేర్లు ఇవంతా ఏమవుతుంది? ఇప్పుడు తిననీకే నాకు తిండికే సరిపోదు. ఇక ఈ 500 అంటే నెలకు 15,000 వస్తాయి. ఎట్లా అప్పెట్లా తిరుగుతుంది? పిల్లల ఫీజులు, ఈ రెంట్లు అంత ఇబ్బంది ఉంది. ఇది అమ్ముకొని ఇంకేదైనా వేసుకోవచ్చు. ఫైనల్ గా ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వం ఆటో డ్రైవర్లను పట్టించుకోవాలండి. కానీ వాళ్ళు ఫ్రీ బస్ పెట్టారు కాబట్టి, ఫ్రీ బస్ వల్ల ఆటో డ్రైవర్ల మీదనే ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి గవర్నమెంట్ సొంతంగా ఏదైనా యాప్ తీసుకొచ్చి మాకు కిలోమీటర్ ని పెంచాలి, రేటు పెంచాలి. అది మినిమం 20 రూపీస్ చేస్తే గిట్టుబాటు అవుతుంది. మినిమం 50 ఇస్తున్నారు. ఆ తర్వాత కిలోమీటర్ కి 20 చేస్తే మాకు గిట్టుబాటు ధర అవుతుంది. కానీ ఇట్లా ఉంటే ఇంకా చాలా కష్టం అవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఈ చాలా మంది కదా గిట్టుబాటు అయినా కాకుండా తిప్పుతూనే ఉన్నారు.